హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో ఇన్స్టెంట్గా గోరింటాకుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసుకునే గోరింటాకుకి మనం గిన్నెలు మాడిపోతాయేమో స్టవ్ మీద పెట్టి యూస్ చేయడం వల్ల అని చెప్పి అనుకోవచ్చు. కానీ ఇక్కడ మనం స్టవ్ అయితే యూస్ చేయటం లేదు. ఎటువంటి పంచదార, బెల్లం కూడా, టీ పొడి కూడా ఏం యూస్ చేయకుండా కేవలం ఒక 2-3 ఇంగ్రీడియంట్స్తోనే మనం వీటిని ప్రిపేర్ చేసుకుంటాము. చూసారు కదా, ఒరిజినల్ గోరింటాకు ఎలా అయితే ఉంటుందో అలాగే ఉంటుంది. మీరు మంచి కుంకుమను యూస్ చేసి కరెక్ట్ ప్రాసెస్లో దీన్ని ప్రిపేర్ చేసినట్లయితే 1 వీక్ పాటు ఇది చేతుకుంటుంది. ముందుగా దీన్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇక్కడైతే నేను క్యారెట్ని యూస్ చేస్తున్నాను. అసలు క్యారెట్ తోటి గోరింటాకు ఎలా ప్రిపేర్ చేస్తారా అని అనుకుంటున్నారా? చూడండి, వీడియోలో పూర్తిగా చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఒక మిక్సీ జార్ తీసుకొని క్యారెట్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. మీరు ప్రాసెస్ అనేది కరెక్ట్గా చేసినట్లయితే 1 వీక్ పాటు ఉంటుందండి. మంచి కుంకుమ అనేది యూస్ చేయాలి. ఈ విధంగా సన్నగా తరిగిన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ వరకు పానుల్లో వేసుకునే సున్నాన్ని వేసుకోండి. కిల్లీల్లో పానుల్లో వేసుకునే సున్నం అండి ఇది. 1/2 టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. 1/2 టీ స్పూన్ వరకు పసుపు కూడా వేసుకొని మిక్సీ గిన్నెకి మూత పెట్టుకొని ఫైన్గా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇందులో ఎటువంటి వాటర్ యూస్ చేయాల్సిన అవసరం లేదండి. ఒకవేళ మీకు ఇది మరీ డ్రైగా ఉందనుకుంటే ఒక 2 టీ స్పూన్ల వరకు వాటర్ని వేసుకోండి. నేనైతే ఇక్కడ వాటర్ ఏం యూస్ చేయలేదు. మీరు ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీతో ప్రిపేర్ చేసుకోవాలంటే ఇంకా కొంచెం ఎక్కువ క్యారెట్ని వేసుకోవచ్చు. ఇందులోకి మనం వాటర్ని యాడ్ చేసుకున్నట్లయితే మనం పెట్టుకున్న గోరింటాకు అనేది పెట్టుకున్న రోజు బాగా రెడ్గా ఉంటుంది, కానీ 2-3 రోజుల్లోనే పోతుంది. అందుకే వాటర్ని ఏం యూస్ చేయకుండా దీని నుంచి వచ్చిన ఆ లిక్విడ్నే యూస్ చేసినట్లయితే మనకి కనీసం ఒక 4-5 రోజులైనా ఉంటుంది. ఇక్కడ ఒక చిన్న క్యారెట్కి వీడియోలో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఇంత క్వాంటిటీ లిక్విడ్ అయితే ప్రెస్ చేసిన క్యారెట్లో ఉన్న లిక్విడ్ ఈ విధంగా లిక్విడ్ని మనకు కావాల్సినంత ఒక బౌల్లోకి తీసుకొని మిగిలినది ఎయిర్ టైట్ కంటైనర్ స్టోర్ చేసుకున్నట్లయితే అప్పుడు దాన్ని యూజ్ చేసుకోవచ్చు. ఒక చిన్నలోకి నేను కొంచెమే 4-5 2 చేతులకి గోరింటాకు పెట్టుకోవచ్చు అండి. అంతమందికి వస్తుంది. ఆ మిగిలినది స్టోర్ చేసుకుంటే తర్వాత యూజ్ చేసుకోవచ్చు. ఇందులోకి మీకు అవైలబుల్గా ఉన్న కుంకుమని ఈ విధంగా వేసుకోండి. ఇందులోకి మంచి రెడ్ కలర్ ఉన్న కుంకుమని యూజ్ చేయాలండి. దాన్ని బట్టే మనకు గోరింటాకు బాగా పడుతుంది. మెరూన్ కలర్ ఉన్నదైనా తీసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ఈ కలర్లో ఉన్న కుంకుమని యూజ్ చేస్తున్నాను. ఈ విధంగా లిక్విడ్గా కాకుండా అంత థిక్గా కాకుండా ఈత పడే విధంగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు నచ్చిన డిజైన్ చేతిలో వేసుకొని గోరింటాకుని పెట్టుకోండి. ఇలా చేతి మొత్తానికి గోరింటాకు పెట్టుకున్న తర్వాత ఒక 10 నిమిషాలు దీన్ని డ్రై అవనివ్వండి. 10 నిమిషాల తర్వాత చూడండి, డ్రై అయిపోయి కుంకుమ ఈ విధంగా రాలిపోతుంది. ఇప్పుడు వాటర్లో చేతిని బాగా కడిగేస్తారండి. మనకి ఈ విధంగా గోరింటాకు అనేది పండుతుంది. చూసారు కదా, అచ్చం గోరింటాకు ఎలా ఉంటుందో అదే విధంగా ఉంటుంది. అందుకే నేను ఈ కలర్ కుంకుమని యూజ్ చేశాను. మీరు ఏ కలర్లో ఉన్న కుంకుమ యూజ్ చేస్తే మీకు గోరింటాకు అనేది ఆ షేడ్లోనే కనిపిస్తుంది. చూసారు కదా, ఆషాఢ మాసంలో గోరింటాకు అవైలబుల్గా లేని వారికి ఈ విధంగా ట్రై చేయండి. ఏదైనా ఫంక్షన్కైనా దేనికైనా సరే ఇన్స్టెంట్గా చాలా బాగా పనిచేస్తుంది. ఈ గోరింటాకు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. మరెన్నో మంచి వీడియోస్ కోసం మన యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ కృష్ణాస్ వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.